సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎమ్మునూరులో ప్రభుత్వ కళాశాల 75 ఏళ్ళు పూర్తి కావడంతో ఇక్కడ ప్లాటినం జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం అయితే జరుగుతుంది. ఈ ప్లాటినం జూబ్లీ ఆత్మీయ సమ్మేళనానికి ఇతర రాష్ట్రాల నుండి అనేక మంది పూర్వ విద్యార్థులు అయితే వచ్చి చేరారు. ఇక్కడ ఘనంగా అయితే ప్లాటినం వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ వేడుకల్లో భాగంగా కొందరు అయితే ఉన్నారు ప్రముఖులు. వాళ్ళని అడిగి ఈ ప్లాటినం జూబ్లీ అంటే పూర్వ విద్యార్థులు ఈ కళాశాల ఎలాంటిది, ఎలా ఉంది, ఇన్నేళ్ళు మీరు ఈ కళాశాల చదువుకున్నప్పుడు ఎలా ఉన్నారనేది అడిగి తెలుసుకుందాం. మనం ప్రస్తుతం మనకి టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గారు ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అలా ఇదే కళాశాలలో మీరు చదువుకున్నారు, ఇప్పుడు అదే ఒక స్థాయిలో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మళ్ళీ కళాశాలకు రావడంతో? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆనాటి పరిస్థితులు వేరు, అప్పుడు విద్యార్థుల పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత చాలామంది ఐపీఎస్ అయ్యారు, చాలామంది అంటే జడ్జెస్ అయ్యారు, చాలామంది ఇస్రోలో సైంటిస్ట్గా ఉన్నారు, తహసీల్దార్లు అయ్యారు, ఐవార్లు అయ్యారు. చాలామంది ఒకరికొకరు మళ్ళీ ఇన్ని వేల మంది మళ్ళీ ఒకసారి కలుసుకున్నప్పుడు, మా చిన్ననాటి మిత్రులు కలుసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. అయితే మేము మా జూనియర్లకు కానీ మా ఇచ్చే సందేశం ఏంటంటే, ఇలా కలయిక 75 సంవత్సరాల జూబ్లీ ఎమ్మెగనూరు ఇది కళాశాల ఒకప్పుడు బళ్ళారి జిల్లాలో స్టార్ట్ అయ్యి ఈరోజు కర్నూలు జిల్లా మెడ్రాస్ గవర్నమెంట్లో ఉంది, కర్నూలు గవర్నమెంట్లో ఉంది, హైదరాబాద్ గవర్నమెంట్లో ఉంది, మరి ఆంధ్రప్రదేశ్ విజయవాడ గవర్నమెంట్లో ఉంది. ఇన్ని 4 రాష్ట్రాలు చూసింది ఈ కాలేజు. అయినా ఇక్కడ మేము ఈ జూనియర్ కాలేజీలో చదువుకొని అందరూ కూడా ఇక్కడ ఎంజీ బ్రదర్స్ మాచన్ సోమప్ప గారు ఎంతో దోహదపడ్డారు. ఇక్కడ విద్యార్థులకు సంబంధించి ఆయన తలుచుకుంటూ ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసినటువంటి నా మిత్రులందరూ ప్రత్యేక ధన్యవాదాలు. కళాశాల 75 ఏళ్ళైంది, జూనియర్ కాలేజ్ కూడా 56 సంవత్సరాలు అవుతుంది. మీ చదువు ఇక్కడ ఎలా కొనసాగింది? మీకు ఏమైనా పాత గుర్తులు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? గుర్తున్నాయి. ఎందుకంటే నేను అప్పుడు ఎస్ఎఫ్ఐలో విద్యార్థిగా లీడర్గా ఎదిగి ఇక్కడ కాలేజీలో ఉంటూ కాలేజీ విద్యార్థి సమస్యలపైన అయితేనేమి, అలాగే పట్టణంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలపైన నేను విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఉండడం, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంజీ బ్రదర్స్ కావచ్చు, లేక భీమోహన్ రెడ్డి మినిస్టర్ కావచ్చు, చెన్నకేశ్వరుడు అప్పుడు మండల అధ్యక్షుడు, ఇవన్నీ కూడా మేము వాళ్ళని పిలిపించి వాళ్ళతో స్పీచ్లు ఇప్పించి మాచాని శివన్న గారు మున్సిపల్ చైర్మన్, ఆ రోజుకున్న పరిస్థితులు ఈ రోజుకున్న పరిస్థితులు బ్యారేజ్ వేసుకుంటూ మా వాళ్ళకి సందేశం అనేది ఇవ్వడం జరిగింది. విద్యార్థి సంఘ నాయకులుగా ఉన్నారు ఎస్ఎఫ్ఐలో. అప్పుడు చాలా పోరాటాలు చేసింటారు. ఆ పోరాటాల్లో మీకు ఏ పోరాటం అయితే మీకు అంటే ఇది నేను చేసినందుకు తృప్తిగా అయింది, కొన్ని సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పి ఏ పోరాటం చేశారు? ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ఇంటర్మీడియట్కే ఉండేది, డిగ్రీకి ఆదోని పోయేది. అప్పుడు ఎస్వి యూనివర్సిటీలో మేము ఫైట్ చేసి ఇక్కడ డిగ్రీ తీసుకొచ్చాం. అది నా లైఫ్లో అచీవ్మెంట్. అప్పుడు విద్యార్థి దశగా ఉంటూ మాకు డిగ్రీ కాలేజ్ కావాలి, ఆధునిక పోలేమని చెప్పి ఇక్కడ ఆధునిక కాలేజ్ సాధించుకున్నాం. అలాగే విద్యార్థులు మెస్ ఛార్జీలు అయితేనేమి వాటిపైన కూడా చేసుకున్నాం. థ్యాంక్ యూ. మరికొందరు ఉన్నారు. అయితే ఇదే ఎమ్మునూరు చెందిన ఆల్ఫ్రెడ్ రాజు గారు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అని చెప్పండి, మీరు ఆల్ఫ్రెడ్ రాజు చాలా మంది స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ చాలా మందికి ఎంపిక చేశారు. ఈ కళాశాలలో నుండి మీరు వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? నా సంతోషము అవధులు లేవు. ఎందుకంటే ఈ స్కూల్లోనే చదివాను, ఈ స్కూల్లోనే ఇంటర్మీడియట్ చేశాను. ఈ ఇంటర్మీడియట్లోనే నేను విద్యార్థి నాయకుడిగా వెళ్ళడం. అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా మంచి అనుచరులుగా మంచి వ్యక్తిగా ఉండడం. అదేక నా ప్రాణమిత్రుడు తిక్కారెడ్డి గారు కూడా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉండడం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అయితేనే ఇతర రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు మాత్రం ఎక్కువ చేయడం మూలంగా నాకు ఎంతో పేరు వచ్చింది. వాటికి పునాది ఎమ్మెగనూరులో ఉన్నటువంటి మాచన్ సోమప్ప గారు అయితేనేమి, మిగతా కుటుంబాలు అయితేనేమి. ఊరు మంచిదైతే నోరు మంచిదని నేను చెప్తాను. అందరేమంటారంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. కానీ నాకు మాత్రము ఈ ఊరు మంచిది అవ్వడం మూలంగా నా జీవితం మంచిగా అయింది. పూర్వ విద్యార్థులందరినీ ఈరోజు కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. సహకరించిన పూర్వ విద్యార్థులు అందరు సెఫీవులతో పాటు అందరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కళాశాలలో కానీ కాలేజీలో కానీ ఎన్నెళ్ళు చదివారు? చదివేటప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు చదువు ఎట్లా ఉంది, అప్పుడు చదువు ఎలా ఉంటుంది? అప్పుడు చదువుతో పాటు మాకు మంచి భయం అనేది ఉండేది, గురువుల పట్ల భక్తి ఉండేది. దాంతోపాటు మా స్నేహితుల్లో ఒక మంచి అట్మాస్ఫియర్ లో మేము పెరగడం జరిగింది. మా గురువులు నేర్పించిన ప్రతి పాఠాలు మాకు ఈ రోజు ఒక ఉన్నత స్థానానికి రావడం కారణమైంది. ఇప్పట్లో ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. రాబోయే దినాల్లో పాత విద్యార్థులందరూ మా లాంటి వాళ్ళందరూ కలిసి రాబోయే తరం విద్యార్థులకు మంచి దిక్సూచిగా ఉండేలాగా మేము ప్రయత్నం చేస్తాం.
ఇదే పూర్వ విద్యార్థుల్లో రిటైర్డ్ ఐజీ గారు కూడా వచ్చారు. ఇప్పుడు రిటైర్డ్ ఐజీ కూడా లోకాయుక్తలో కూడా వర్క్ చేసే అవకాశం అయితే వచ్చింది. మనతో పాటు రిటైర్డ్ ఐజీ గారు కూడా ఉన్నారు. ఇక్కడ చదువుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు తిక్కారెడ్డి ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు ఫస్ట్ టైం గా మాట్లాడాను ఈ గ్రౌండ్స్ లో. ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నా. చాలా సంతోషంగా ఉంది. కళాశాలలో చదువుకొని మీరు ఐజీ అయ్యి మళ్ళీ ఇప్పుడు లోకాయుక్తలో కూడా పనిచేస్తున్నారు. మీకు అంటే ఇట్లా మీరు ఏమైనా ఏముందా సార్ ఈ కళాశాల చదువుకున్నప్పుడు? అప్పుడు అంతగా చిన్న పిల్లలు కదా, అప్పుడు అంతా ఏమైతే లేదు, ఏం టార్గెట్ లేదు, లక్ష్యం లేదు. ఇక్కడ నుంచి బయట పోయిన తర్వాత డిగ్రీ చదివేటప్పుడు సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ అంటే తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వాటికి అపేర్ కావాలని ట్రై చేశాను. మద్రాసులో చదివాను. తర్వాత ఢిల్లీ, హైదరాబాద్ వచ్చి డైరెక్టర్ కు డిఎస్పీగా ఐపీఎస్. ఇప్పుడు ఈ కళాశాలలో ఏ ఇయర్ లో మీరు చదువుకున్నారు సార్? ఇక్కడ 1961 to 68. 1961 to 68. అప్పట్లో గురువులు ఎలా ఉన్నారు సార్? మీకు ఏమైనా గుర్తులు వస్తున్నాయా? ఏమైనా మీకు గుర్తులు? చెప్పాను కదా, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను. వీరయ్య గారు అని ఉండేవాళ్ళు, చాలా డిసిప్లిన్ మంచి చదువు. ఆయన దగ్గరే చదువుకున్నా నేను. ఆయన ఫౌండేషన్ వల్ల ఈ స్టేజ్కి వచ్చాను. ఈ కళాశాల ప్లాటినం జూబ్లీ ఆత్మీయ సమావేశానికి మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తారు. కొందరు కమిటీ మెంబర్లతో పాటు పూర్వ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు చెప్పండి, ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా చేస్తారు అంటే ఎలా అనిపిస్తుంది? మీరు పూర్వం చదివారు, ఎలా అనిపిస్తుంది సార్ ఇటు చూస్తుంటే మీరు అందరూ కలిపి? చాలా ఆనందం అనిపిస్తా ఉంది. ఇది యాక్చువల్గా దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఈ ప్లాటినం జూబ్లీ ఇక్కడ వరకే కాకుండా ఈ యొక్క ప్లాటినం జూబ్లీ కంటిన్యూ అవుతూ ఇక్కడ ఏదైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ కోసము ప్లాటినం జూబ్లీ కమిటీ వాళ్ళు ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఇంతమంది కలిసాడు అని చెప్పేసి ఎప్పటి నుండి మీరు అనుకున్నారు? దాదాపు 2 నెలల నుంచి కష్టపడుతున్నాం సార్ ఈ విషయాన్ని. మొత్తం ఎక్కడ నుండి ఏ ఊరు నుండి వచ్చారు? ఇక్కడ ఏ ప్రాంతాలు? హైదరాబాద్, బెంగళూరు, దుబాయ్, ఈవెన్ విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారు సార్. ఇక్కడికి చాలా మంది వచ్చారు. ఇక్కడ కర్నూలు, నంద్యాల చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మొత్తం అంతమంది వచ్చారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు సార్? ఇక్కడ నుంచి పనిచేసిన వాళ్ళైతే చాలా మంది టీచర్లుగా ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ గా ఉన్నారు, వివిధ రంగాల్లో పనిచేసుకుంటున్నారు. అదే ప్రకారంగా జడ్జిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నరసింహారెడ్డి అని చెప్పేసి. అదే ప్రకారంగా ఐఏఎస్ గా పనిచేసిన వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళైతే రాలేకపోయినారు, కానీ వాళ్ళు కూడా ఉన్నారు. చాలా రంగాల్లో పనిచేస్తారు. టీచర్లే సుమారు ఇక్కడ చదివిన వాళ్ళంటే టీచర్లే 7,000 మంది దాకా ఉన్నారు ఇక్కడ పనిచేసిన వాళ్ళు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులే 7,000 మంది టీచర్లు ఉన్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే 2,000 మంది దాకా ఉంటారు. మిగతా ఈ రంగాల్లో కూడా చాలా ఎంప్లాయీస్ కూడా చాలా మంది వీళ్ళతో ఉన్నారు. కానీ అందరు కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. దాదాపు చాలా మంది మనకైతే వచ్చే అందుబాటులో ఉండబడుతూ చాలా మంది వచ్చారు. మన జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. ఇది చాలా గ్రాండ్ గా జరగాలని చెప్పేసి మేము ఉద్దేశంతో దాదాపు 3 నెలలు కష్టపడి ఈ దారి తీసుకొచ్చడం జరిగింది. ఎంఆర్ఓ కూడా ఉన్నారు, కల్లూరు ఎంఆర్ఓ కూడా ఇక్కడే విద్యార్థులు చదువుకున్నారు. ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనం కూడా పాల్గొన్నారు. వాళ్ళని అడిగి ప్రయత్నిస్తాం. సార్, మీరు ఒక ఎంఆర్ఓ ఉన్నారు, ఇక్కడ చదువుకొని ఎంఆర్ఓ అయినారు, ఇప్పుడు మళ్ళీ ప్లాటినం జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చదువుకున్న కాలేజీకి అంటే 75 years జరగడం వెరీ వెరీ హ్యాపీ. ఇక్కడ ఇంటర్మీడియట్ నేను 2002లో కంప్లీట్ చేశాను. నా ఫ్రెండ్స్, కొలీగ్స్ చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ చాలా మంది మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్. ఐఎమ్ ఫుల్ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ. 90 దాకా ఇంటర్, డిగ్రీ కూడా ఇదే కాలేజే. అప్పుడు ఎస్వి యూనివర్సిటీ ఇది ఆధీనంలో ఉండేది, ఇప్పుడు ఎస్కే యూనివర్సిటీ. నేను ఉపాధ్యాయురాలుగా ఇక్కడ పనిచేస్తున్నానంటే ఈ పాఠశాల, ఈ కాలేజీ పెట్టినటువంటి భిక్షే. మా లెక్చరర్స్ కూడా వచ్చారు. హిస్టరీ బోధించినటువంటి ఈరన్న సారు, సివిక్స్ బోధించిన సుబ్బన్న సారు, వాళ్ళు చెప్పేటువంటి పాఠాలు మా జీవితాలకు అన్వయించుకొని మేము ఉపాధ్యాయులుగా ఈరోజు ఇక్కడ ఉన్నాం. ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకు వచ్చినటువంటి మా ఆత్మీయులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. నా పేరు ఎన్ నాగమణి. దాదాపుగా 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ ఫంక్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 75 సంవత్సరాల పాటు ఇక్కడ చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి హాజరు కావడము, వాళ్ళందరినీ కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా వాళ్ళందరిని చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలు మాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. మేము ఇక్కడ గడిపినటువంటి మధురమైనటువంటి క్షణాలు, ఆటపాటలు అయితేనేమి, తర్వాత గొడవలు అయితేనేమి, ఇవన్నీ మాకు తలుసుకుంటూ ఉన్నాము. అదే కాకుండా మా ఉపాధ్యాయులను చూడడం వల్ల మేము తన్మయంతో
నిజంగా చాలా ఆనందించడం జరిగింది. ఇదే ఎమ్మిగనూరు కళాశాలలో అయితే ఒక తండ్రి కొడుకులు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇట్లా పూర్వ విద్యార్థులుగా ఇక్కడ సమ్మేళనానికి అయితే పాల్గొనేందుకు వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. తల్లి కొడుకులు కూడా ఇదే ప్లాటినం జూబ్లీ ఆత్మీయ సమావేశానికి అయితే హాజరయ్యారు. అని చెప్పండి అన్న, మీరు మీ కొడుకు ఇక్కడే చదువుకున్నారు, ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనం వచ్చారు. ఇద్దరు కాక 7 మంది. నా కొడుకులు 9, 3 ఆడపిల్లలు ఇక్కడే చదువుకున్నారు. 2 గెజిట్ ఆఫీసర్లు అయినారు, 2 ఒకటి లాయర్ అయినాడు, ఇంకోటి వేరే టీచర్లు అయినారు. 3 బాగానే ఈ కాలేజీలో అందరూ బాగానే పడ్డారు. కోటేశ్వర్లు అయినారు, రాజకీయవేత్తలు అయినారు ఈ కాలేజీలో, ఇంజనీర్లు అయినారు, డాక్టర్లు అయినారు. మంచి భవిష్యత్తు ఇచ్చింది ఈ కాలేజ్. ఈ ఎమ్మెగనూరు ప్రతి ఒక్కడు చాలా బాగుపడినాడు, మంచిగా జరిగింది. అందుకోసం దాన్ని మేము గౌరవించుకుంటూ ఈరోజు ఇక్కడ వచ్చి మీ ముందర అంటే ఇట్లా సిల్వర్ జూబ్లీ ప్లాటినం జూబ్లీ ఆత్మీయ సమ్మేళనానికి ఈ ప్లాటినం జూబ్లీ సమ్మేళనానికి ఇట్లా తండ్రి కొడుకులు కానీ మీ కుటుంబం మళ్ళీ వస్తారని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? అదే అనుకోలేదు. దయచేసి అందరూ స్నేహితులు అంతా కలిసి బాగా సంతోషిస్తున్నాం. మేము చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీతో కూడా సుమర్ టీవీతో కూడా కలిసి మేము సంతోషంగా ఉంటాం. థ్యాంక్స్. చెప్పండి, మీ ఫాదర్ చదువుకున్న స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీరు చదువుకున్నారు, ఎలా అనిపిస్తుంది? నాకు ఇక్కడ నేను ఈ కాలేజీలో 1987 నుంచి 1992 దాకా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుకోవడం జరిగింది. మా అక్క గారు, తర్వాత నేను, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు అందరూ 7 మంది సంతానం. మా నాన్నగారికి 7 మంది కూడా ఇక్కడ చదువుకున్నాము. మేము కుటుంబ సభ్యులంతా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మా పూర్వ మిత్రులు కానీ, మా నాన్నగారి మిత్రులు కానీ, మా అక్కగారి చెల్లెల గారి మిత్రులు కానీ, తమ్ముళ్ళ మిత్రులు కానీ అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంది. ఇది కళ్ళ కూడా మనం ఊహించలేదు. ఊహించినటువంటి ఈరోజు ఈ ప్లాటినం రోజు అందరూ ధన్యవాదాలు. స్మార్ట్ గారు ధన్యవాదాలు. ఇటు కుటుంబ సభ్యులే కాకుండా ఇక్కడ ఈ కళాశాల చదువుకున్న వాళ్ళు ఎంఆర్ఓలు కావచ్చు, డిపార్ట్మెంట్ లో ఐజీఎస్ లెవెల్లో కావచ్చు, ఇంకా చాలా టీచర్లు కాదు, చాలా మంది కూడా ఈ కాలేజ్ చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థాయిలో చేరుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఈ సమ్మేళనానికి అయితే చాలా మంది ఉన్నతాధికారులతో పాటు గైడెన్స్ ఆఫీసర్లు, టీచర్లు చాలా మంది అయితే పాల్గొన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఎమ్మెగనూరు, కర్నూలు జిల్లా.